బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. నీ ఏడుపై బీజేపీకి శాపమంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మేడ్చల్లోని ఈటెల నివాసం సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వద్ద వెలిసిన ఫ్లెక్సీల్లో ఆయనపై పలు విమర్శలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడం, సీఎం అభ్యర్థిగా అవకాశం దక్కకపోవడం, కేంద్ర మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడం, అనంతరం మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వడం బీజేపీయేనని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గెలిచిన తర్వాత కూడా తన ఇమేజ్తోనే గెలిచానని వ్యాఖ్యానించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బీసీ నాయకుడి ఎదుగుదలపై అసహనం ఎందుకని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు. అయితే ఈ ఘటన బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని, ఇది పార్టీపై కుట్రగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ఈటెల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్ లో, అదేవిధంగా సికింద్రాబాద్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు. భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టే, భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టే, భారతీయ జనతా పార్టీని మళ్లీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది. ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను, ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తా ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన, శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, విభేదాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, ఇటువంటి వల్ల అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టే ఇటువంటి ఒక ఏదైతే ఎదురుగా వచ్చి రాజకీయ చేయలేని ఒక పార్టీలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇవన్నీ కూడా కుట్రగా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. కొంతమంది ఈటెల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్ లో, అదేవిధంగా సికింద్రాబాద్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద ఈటెలకు వ్యతిరేకంగా ఇటు బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిక, మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఈ రోజు ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారని చెప్పేసి పార్టీ శ్రేణులు భావిస్తా ఉన్నారు. అయితే ఈ ఫ్లెక్సీలు అనేటివి ప్రస్తుతము రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీలో మాత్రం ఈ ఫ్లెక్సీల కలకలం పెద్ద ఎత్తున రేగుతా ఉంది. ఎందుకంటే ఈ బ్యానర్లు ఎవరు వేశారు అన్నటువంటిది ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ ను టార్గెట్ గా చేసుకుని ఈ బ్యానర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈటెల రాజేందర్ అయితే బీజేపీకి శాపంగా మారిందని చెప్పి ఈ బ్యానర్లు అయితే ఆ పేరుతో వెలువడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు ఈటెల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు ఉంది. అదేవిధంగా సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించలేదని, అదేవిధంగా కేంద్ర మంత్రి పదవి రాలేదని ఈటెల రాజేందర్ ప్రస్తుతము బీజేపీపై ఏడుస్తున్నారు. అందుకే బీజేపీకి శాపం తగిలిందనే అర్థం వచ్చే విధంగా కూడా ఈ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల, ఒకటి హుజూరాబాద్, ఇంకొకటి గజ్వెల్ నుంచి 2 చోట్ల పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించింది. అయినా ఆ 2 చోట్ల కూడా ఓడిపోయినా కూడా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ పార్టీ ఇచ్చిందని, మోదీ నాయకత్వంలో గెలిచిన తర్వాత కూడా తన సొంత ఇమేజ్ తోనే గెలిచానని ప్రకటించుకోవడం ఇది ఏ రాజకీయ అనైతికత అని చెప్పి కూడా ఆ ఫ్లెక్సీలో ప్రశ్నిస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా
బీజేపీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ముఖ్యంగా బీసీ నాయకులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఎందుకు కడుపు మంట అని చెప్పి కూడా ఈ ఫ్లెక్సీలో మనకు కనిపిస్తా ఉంది. బీసీ నాయకుల ఎదుగుదలను ఒక బీసీ నాయకుడే దాన్ని సహించలేకపోతా ఉన్నాడు అని చెప్పేసి కూడా ఇటు ధర్మపురి అరవింద్ కు మద్దతుగా ఉన్నట్టుగా కూడా, అదేవిధంగా ఈటెల రాజేందర్ ను టార్గెట్ గా చేసుకుని ఈ ఫ్లెక్సీలు అయితే ప్రస్తుతం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ప్రస్తుతము ఎవరు ఏర్పాటు చేశారు, సొంత పార్టీ నేతలు ఏర్పాటు చేశారా, బయట వాళ్ళు ఏర్పాటు చేశారా అనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఫ్లెక్సీలు అద్దం పడుతున్నాయని ఇప్పటికే ఒకవైపు ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వీటిపై ఈ ఫ్లెక్సీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కొద్దిసేపటి క్రితమే స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఈ గుర్తు తెలియని వ్యక్తులు అసలు ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఈ డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నామని చెప్పి కూడా ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ఇది మల్కాజ్గిరి కమిషనరేట్, అదేవిధంగా ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లను కూడా ఇద్దరిని కూడా కలుస్తాము, ఖచ్చితంగా వీటిపై ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఈ ఫ్లెక్సీలు అయితే బీజేపీలో కలకలం రేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.